అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే అక్కడ మనకి హైప్ అని కనిపిస్తుంది, దాని మీద మీరు టచ్ చేసినట్లయితే, ఓకే చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లుల్లో కదలిక వచ్చింది. దాదాపుగా అన్ని బిల్లులు కూడా మనకి ఎక్కువ బిల్లు 80% పైనే మనకి యూక్యూబర్కి వెళ్ళాయి. అయితే తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి ఈ బ్యాచ్ నెంబర్స్ 0గా అలాట్ అయింది. తర్వాత సాయంత్రం సమయంలో పూర్తి స్థాయిలో ఉద్యోగుల జీతాల బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అలాట్ కావడం జరిగింది. సాయంత్రం నుంచి ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతాలు జమ అవుతున్నాయి. అలాగే మధ్యాహ్నం తర్వాత పెన్షన్స్ బిల్లులు కూడా మనకి ఈక్యూబర్కి వెళ్ళున్నాయి. ఆ బిల్లు కూడా ఇప్పుడిప్పుడే కొన్ని బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతూ ఉన్నాయి. మనకి ఉద్యోగులకి ఇప్పటికే ఒక 10 నుంచి 20% వరకు జీతాలు అయితే జమ కావడం జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అట్లా కొన్ని డిపార్ట్మెంట్ సంబంధించి కొద్దిగా జమ అవుతున్నాయి. ఇప్పటి వరకు మనకి ఉద్యోగులకి ఎక్కువ భాగమే జమ అవుతున్నాయి. అలాగే పెన్షన్స్ కూడా ఇప్పుడే బ్యాచ్ నెంబర్స్ పూర్తి స్థాయిలో అలాట్ అవుతున్నాయి. వారికి కూడా మరికొద్దిసేపటి నుంచి జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు రాత్రిలోపు ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి దాదాపుగా ఎక్కువ భాగం 80% పైన ఉద్యోగులకి ఒక 60 నుంచి 70% వరకు పెన్షనర్స్కి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన వారికి కూడా ఈ అర్ధరాత్రి సమయంలో కానీ లేదా రేపు ఎర్లీ మార్నింగ్ కానీ జమ అయ్యే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం లోపు దాదాపుగా ఎక్కువ భాగం జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో ఏమైనా టెక్నికల్ ఇష్యూ తప్ప మిగతావన్నీ జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి.